కడప ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు. ప్రధాని మోదీ సమక్షంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో నిర్వహించిన జీఎస్టీ బహిరంగ సభలో ప్రధాని మోడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కడపలో స్టీల్ ప్లాంట్ స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాయలసీమకు సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మనందరం చూడబోతున్నాం. దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది. On behalf people of AP, I thank Modi ji for the GST reforms. Again గట్టిగా మీరు చెప్పాలి, ఇది మా అందరికి న్యాయం జరిగిందని. I also congratulate him on his remarkable journey of 25 years tenure at the helm of public service as Chief Minister and Prime Minister. GST సంస్కరణలతో బచత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవంగా మారింది. సూపర్ జీఎస్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతా ఇప్పటికే 98,000 ఈవెంట్లు నిర్వహించాం. డబల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది. ఇటు సూపర్ 6 పథకాలు, అటు సూపర్ జీఎస్టీతో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి. మెగా డిఎస్సి, పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, శ్రీ శక్తి, తల్లికి వందనం, దీపం 2, పెన్షన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ 6 ని సూపర్ హిట్ చేశాం. జీఎస్టీ సంస్కరణలతో బచత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవంగా మారింది. సూపర్ జీఎస్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతా ఇప్పటికే 98,000 ఈవెంట్లు నిర్వహించాం. డబల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది. ఇటు సూపర్ 6 పథకాలు, అటు సూపర్ జీఎస్టీతో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి. మెగా డిఎస్సి, పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, శ్రీ శక్తి, తల్లికి వందనం, దీపం 2, పెన్షన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ 6 ని సూపర్ హిట్ చేశాం. చేపలు, రొయ్యలు, ఇది నిజంగా పులివెందుల్లో నేనే పొద్దు అనుకోలేదు. పులివెందుల్లో చేపలు, రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవరం కూడా ఊహించిండం. Today though we are incredibly proud with the support of the government of India and the state of Andhra Pradesh. We're very pleased to announce a new gigawatt scale AI hub in Visakhapatnam. It's the largest AI hub that we are going to be investing in anywhere in the world outside of the US. It represents a capital investment over the next 5 years of $15 billion. మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం. కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం, పోలవరాన్ని గాడిన పెట్టాం, విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. యంగ్ స్టేట్ ఏపీ, హైయెస్ట్ పెట్టుబడులు. ఎలాంటి ఫలితాలు ఆశించకుండా కేవలం దేశ సేవే పరమావధిగా పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని మనం కర్మయోగిగా చూస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కర్నూలులో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ఆయన ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మోదీ దేశాన్ని మాత్రమే కాదని 2 తరాలను నడుపుతున్నారని తెలిపారు. ప్రపంచమంతా దేశం వైపు తలెత్తి చూసే విధంగా ఆత్మ నిర్భర్ భారత్ తీసుకొచ్చారని కొనియాడారు. ఒక తరం కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు అంటూ ప్రశంసించారు. కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.